హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మమ్మీ రెసిపీస్. ఈరోజు మనం చూడబోతున్నాం పన్నీర్ చీజ్ పిజ్జా ఎలా తయారు చేయాలో. ఇది నేను 2 రకాలుగా చూపించబోతున్నానండి. ఓవెన్లో చేసుకోవచ్చు, అలాగే స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. 2 రకాలుగా చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, ట్రై చేయండి మీరు కూడా. దీనికోసం నేను 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెటర్ అండి, అది తీసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ షుగర్. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా ఇట్లా కలుపుకోవాలి. తర్వాత అండి 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను నేను. దీనికి సరిపోను వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ అప్లై చేసి ఇంకొకసారి బాగా తడిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉందండి పిండి. దీనిని ఒకసారి బాగా ప్రెస్ చేసి 2 ముద్దలుగా చేసుకొని, సరిపోను ముద్ద అండి, కొంచెం లావుగానే రావాలి. చపాతీ ఇలా రుద్దుకోవాలి, కొంచెం మందంగానే ఉండాలి. ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి, ఎందుకంటే మనము వేసినప్పుడు తొందరగా రావాలి కదండి బేక్ చేసినప్పుడు, అందుకని దాని మీద కొంచెం మైదా పిండి, తర్వాత ఇందాక చేసుకున్న కొంచెం లావు సైజులో ఉన్న చపాతీ మీద ఇలా ఫోక్తో కొంచెం హోల్స్ పెట్టాలండి. ఫోక్తో ఇలా అన్న తర్వాత దీని మీద కెచప్ అండి, టమాటో కెచప్ ఉంటుంది కదా, అది రుద్దుకోవాలి. అది రుద్దిన తర్వాత చీజ్ అండి, చీజ్ డైసెస్ అని దొరుకుతాయి మనకు. ఆ డైసెస్ని ఇలా తురుముకోవాలండి. టమాటో కచప్ మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలి తురుముకొని. ఇలా వేసిన తర్వాత వెజ్ చీజ్ పిజ్జా కాబట్టి వెజిటబుల్స్ అండి అవైలబుల్లో ఉన్న మనకి వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేను కార్న్ వేస్తున్నాను. తర్వాత క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్ కూడా వేస్తున్నా. తర్వాత ఆనియన్స్ అండి, ఆనియన్ కూడా వేస్తున్నా. ఇలా మనకు దొరికేవి వెజిటబుల్స్ వేసుకోవచ్చు, టమాటో వేసుకోవచ్చు. ఇంకా ఇవి పన్నీర్ అండి, పన్నీర్ ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. పన్నీర్ కూడా టేస్టీగా ఉంటుంది పిజ్జాలో, సో నేను వేస్తున్నా. ఇంకో లేయర్ వేస్తున్నానండి చీజ్ ఫైనల్గా. అయిపోయిందండి, అన్నీ ఇలా అప్లై చేసుకున్నాను. తర్వాత ఓవెన్లో పెడుతున్నానండి. ఓవెన్లో పెట్టేశానండి. దీని టైం ఎలా సెట్ చేశానంటే టెంపరేచర్ హైలో ఉండి 5 మినిట్స్ సెట్ చేశాను. అంతే అండి, 5 మినిట్స్లో బేక్ అయిపోతుంది పిజ్జా. అయిపోయిందండి 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి పిజ్జా. చూపిస్తాను మీకు. చూడండి, అంత బాగా బేక్ అయిపోయిందండి. అంతే అండి, రెడీ అయిపోయింది మన పిజ్జా. పన్నీర్ చీజ్ పిజ్జా రెడీ. ఇది ఓవెన్లో చేశానండి, ఇలా వచ్చింది. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి దీని మీద. ఇంకా అంతే అండి, దీన్ని కట్ చేసి సర్వ్ చేసుకుంటే రెడీ అండి, తినేయచ్చు. ఇంకా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని అది ఇంటికి డెలివరీ వచ్చేంత వరకు ఇలా ఈజీగా 15 మినిట్స్లో మనం ఇంట్లోనే ఫ్రెష్ వెజిటబుల్స్తో రెడీ చేసుకోవచ్చండి పిజ్జాని. దీన్ని కెచప్తో తింటే చాలా బాగుంటుందండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో వేలో కూడా నేను చూపించబోతున్నాను. అదే అండి స్టవ్ మీద ఎలా చేసుకోవాలో ఓవెన్ కాకుండా చూపిస్తున్నాను. సేమ్ అండి, సేమ్ ప్రొసీజర్. మనం కొంచెం లావ్ సైజ్లో చపాతీని రుద్ది కొంచెం మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి, లేదంటే అడుగు పడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చపాతీని కొంచెం రుద్దిన తర్వాత అన్ని వెజిటబుల్స్ అండి వేసుకోవాలి. ఫస్ట్ చీజ్, తర్వాత వెజిటబుల్స్, మళ్ళీ వెజిటబుల్స్ అయిపోయాక చీజ్ ఇలా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ అండి లో ఫ్లేమ్లో ఇలా కవర్ వేసి పెట్టుకోవాలి. చాలా బాగా బేక్ అయిపోతుందండి. చూడండి 10 మినిట్స్ తర్వాత నేను తీసాను, ఇలా ఉంది. చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సేమ్ అండి ఓవెన్లో ఎలా అయితే కుక్ అయిందో సేమ్ అలాగే అవుతుంది ఇక్కడ కూడా, స్టవ్ మీద కూడా. ఓవెన్ లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంట్లోనే 10 to 15 మినిట్స్ అండి, అంతే పడుతుంది టైము. ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.